హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి. వచ్చే నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో జూలై నెలకు సంబంధించి జూలై నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తున్నారండి. అదేవిధంగా రేషన్ పంపిణీ కూడా మార్చారండి. కొత్త విధానంలో అయితే రేషన్ పంపిణీ కూడా చేస్తున్నారండి. అయితే ఏ విధానంలో అయితే రేషన్ పంపిణీ చేస్తున్నారో, అదేవిధంగా ఏ విధానంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారో అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కామెంట్ సెక్షన్‌లో ఒక డౌట్ అయితే అడిగారండి. ఆ డౌట్‌కి సంబంధించి కూడా కొంచెం డీటెయిల్స్ అయితే ఇస్తానండి. అదే అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం అయితే ఈ యొక్క కామెంట్ సెక్షన్‌లో కామెంట్లు అయితే చేశారు. అయితే చాలా వరకు క్లారిటీ అయితే లేకుండా అయితే కొంచెం మనకి కామెంట్లు అయితే చేస్తున్నారండి. అంత క్లారిటీ లేకనే అయితే సమాధానం ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ సమాధానం రాసినా సరే చాలా పెద్ద అవుతదండి. అందువల్ల కొన్ని కామెంట్‌లకి నేను రిప్లై అయితే ఇవ్వడం లేదండి. కాకపోతే వీడియోలో అయితే నేను చెప్తున్నానండి. ఏమైనా అడిగితే గనక దానికి సంబంధించి ఆ ఫర్దర్ వీడియోస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అందులో అయితే కంపల్సరీ నేను ఆన్సర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంకి సంబంధించి అయితే క్వెషన్స్ అయితే అడిగారండి. ఈ యొక్క పథకం ఎప్పుడు వస్తుంది? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఏ విధంగా మేము లోన్ పొందాలని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించి అయితే చెప్తాను. దానికన్నా ముందు పెన్షన్ కోసం అయితే తెలుసుకుందామండి. సో, వచ్చే నెల అంటే మనకి జూలై నెలకు సంబంధించి పెన్షన్‌లనేది రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో పంపిణీ చేస్తా అని చెప్పాను కదండీ! సో, ఇప్పుడు పెన్షన్ సంబంధించి చూసుకుంటే గనక రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎవరైతే మనకి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్నప్పుడు ఎండింగ్‌లో చాలామందైతే పెన్షన్‌లకైతే అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారండి. అలాంటప్పుడు ఏంటంటే చాలామంది ఎలిజిబిలిటీ లిస్టుల్లో నేమ్స్ అయితే ఉన్నాయండి. అంటే లాస్ట్‌లో మనకి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో వారికైతే పెన్షన్ రావాల్సింది. అలాంటి టైంలో ప్రభుత్వం మారింది కదండీ! ఆ టైంలో ఏం చేశారంటే అప్పుడు పెన్షన్‌లయితే ఏమి మంజూరు చేయలేదండి. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే గనుక రాష్ట్ర ప్రభుత్వం 89,000 పెన్షన్‌లనైతే మంజూరైతే చేసిందండి. స్పౌస్ పెన్షన్స్ అండి. అంటే ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత భార్యకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటారో అలాంటి పెన్షన్‌లండి. ఈ ట్రాన్స్‌ఫర్ పెట్టుకునేది గూడా ఏం చేసిందంటే ప్రభుత్వం రీసెంట్‌గా మొన్న నెలంతా కూడా అవకాశం అయితే ఇచ్చిందండి. ఎవరైతే ఈ విధంగా పెన్షన్‌లో మార్చుకోవాలనుకుంటున్నారో అంటే న్యూగా అప్లై చేసుకున్నట్టే వారు అప్లై చేసుకుంటారు. కానీ ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో ఆ పెన్షన్‌లనేవి జస్ట్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి అంతే. అంటే నేమ్ అనేది మారతాయి అంతే. భర్త నుంచి భార్యకి. ఈ విధంగా. అయితే ఇలాగా 1 మంత్ అయితే టైమ్ ఇచ్చిందండి. ఆ 1 మంత్ టైమ్‌లో ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఈ యొక్క పెన్షన్‌లనేవి నేమ్స్ అయితే మార్చేసారండి. మార్చేసి వారికైతే కొత్త పెన్షన్‌ల కింద మళ్ళీ వాటిలనైతే రెడీ జేసి పెన్షన్‌లన్నీ కూడా వచ్చే నెల ఈ జూలై నెలకు సంబంధించి అయితే పెన్షన్‌లయితే అందరికీ కూడా ఇస్తున్నారండి. అయితే ఇలా మార్చిన పెన్షన్‌లు ఎన్నైతే ఉన్నాయో 89,000 పెన్షన్‌లండి. 89,000 పైగా పెన్షన్‌లయితే ఉన్నాయండి. ఇందులో ఆల్రెడీ గతంలో చూసుకుంటే గనక కొన్ని కొత్త పెన్షన్‌లకి సంబంధించి లిస్టుల్లో ఉన్నాయని చెప్పేసి అన్నా కదండీ నేమ్సు. అలాంటి లిస్టులన్నీ కూడా ప్రెజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం యాక్టివేట్ చేసి కొంతమందికైతే పెన్షన్‌లయితే ఇస్తామనేది చెప్పారండి. ఆ యొక్క పెన్షన్‌లు కూడా వస్తాయండి వారందరికీ కూడా. అంటే ఎలిజిబిలిటీ లిస్టుల్లోకి వచ్చేసిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అయ్యండి. ఆ రకంగా ఏంటంటే వారందరికీ కూడా పెన్షన్‌లయితే వస్తాయండి. అప్పుడు చూసుకుంటే గనుక రిక్వైర్‌మెంటు ఓల్డ్ రిక్వైర్‌మెంట్స్‌తో మాత్రమే అప్పుడైతే పెన్షన్‌లయితే వారికైతే వచ్చినాయండి. అంటే 60+ ఏజ్ అనేది ఉండాలి. అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునేకి ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఇలాగా అప్పుడు రిక్వైర్‌మెంట్ ఏదైతే ఉన్నాయో అప్పుడు ఆ రిక్వైర్‌మెంట్‌తో వచ్చినవండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిక్వైర్‌మెంట్ చూసుకుంటే గనక 50 సంవత్సరాల ఏజ్ ఉంటే గనక కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నారండి అందరికీ కూడా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 50 సంవత్సరాల ఏజ్ ఉంటే గనక వీరైతే కొత్త పెన్షన్‌కి సామాన్య భద్రత పెన్షన్ అయితే తీసుకొచ్చండి. బీసీలు ఎవరన్నా సరే. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్‌కి సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేసుకొచ్చిందండి. ఈ రకంగా కొత్త పెన్షన్‌లయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోయే పెన్షన్‌లయితే మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నాయండి. కాబట్టి 50 సంవత్సరాల ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుంటే చాలామంది ఎక్కువ మంది అయితే అవుతారండి. వాళ్ళందరికీ కూడా త్వరలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి వారికి కూడా పెన్షన్‌లయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఇక ఏ అయితే పాత పెన్షన్‌లు రిలీజ్ చేస్తుందో ఆ పెన్షన్‌లో చూసుకుంటే గనుక ప్రైమరీగా కొన్ని పెన్షన్‌లు కూడా యాక్టివ్ అయినాయండి. వారికైతే పెన్షన్‌లు వచ్చినట్లయితే చెప్పారండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీసు. వారికి ఈ యొక్క జూలై నెల నుంచి పెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం మీద వారికైతే పెన్షన్ అనేది వచ్చిందండి. వారికైతే కార్డ్స్ కూడా ఇస్తారు. మొత్తం మీద పెన్షన్ ఒకసారి యాక్టివ్ అయిందంటే గనక వచ్చిందంటే గనక వారికైతే పెన్షన్ పంపిణీ కూడా జరుగుతదండి. నేను క్లారిటీగా అయితే చెప్పానండి.
చెప్తున్నారండి. చాలా మందికి దీన్ని కొంచెం ఏంటంటే పెన్షన్‌లు వచ్చినాయా అని చెప్పేసి అనుకుంటున్నారు. వచ్చినాయండి. గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అయిందా లేదని చెప్పేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకైతే ఎళ్లి కనుక్కోండి. వారైతే మీకు క్లారిటీగా అయితే చెప్తారండి. ఎందుకంటే లిస్టుల్లో నేమ్స్ అనేవి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అందరికీ వచ్చినాయంటే అందరికీ రాకపోవచ్చు. కొంతమందికి మాత్రం వచ్చినాయండి. అలా అప్లై చేసుకున్న వారికి మాత్రం. ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఏంటంటే పెన్షన్‌కి సంబంధించి ఇంకా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపట్లేదండి. అలా మనకి స్టార్ట్ చేస్తదండి. స్టార్ట్ చేస్తే గనక అందరికీ కూడా పెన్షన్‌లయితే వస్తాయండి. కంపల్సరీ ఏయైతే కొత్త మార్గదర్శకాలు ఉన్నాయో ఆ యొక్క రిక్వైర్మెంట్ పాటించే అందరికీ కూడా పెన్షన్‌లనేది పంపిణీ చేస్తదండి. వయస్సు 50 సంవత్సరాలు ఉంటే గనక ఆధార్ కార్డ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెన్షన్ అనేది పొందొచ్చండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానం అనేది సో, ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తారండి. ఒకవేళ గనక ఆ రోజు సెలవొస్తే గనక ఆ ముందు రోజు చేస్తారు పంపిణీ అనేది. లేదంటే గనక ఆ తర్వాత రోజు చేస్తారు. ఇక్కడ పెన్షన్ పంపిణీ తారీఖులనేది సో, మనకి 1, 2 తేదీల్లో అంటే మనకేంటి 2 రోజులు, 3 రోజుల్లోనే పెన్షన్ పంపిణీ ఈ కార్యక్రమం అంతా కూడా ఫినిష్ చేస్తున్నారండి. సో, ఎప్పుడు పడితే అప్పుడు పంపిణీ చేయట్లేదండి. జస్ట్ 2 డేస్ లేదా 3 డేస్‌లో మొత్తం మీద ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఫినిష్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నెల గనక పెన్షన్ మీరు తీసుకోకపోతే గనక తర్వాత రోజుకి క్యారీ చేస్తున్నారండి. పెన్షన్ ఇస్తున్నారు. ఇలా 3 నెలల వరకు కూడా మీకైతే పెన్షన్ తీసుకోకపోయినా ఒకేసారి ఆ మూడో నెల ఈ 3 నెలల పెన్షన్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క అప్డేట్ కూడా మనకు తీసుకొచ్చారు కదండీ! దీనివల్ల ఏంటంటే పెన్షన్‌లను త్వరితగతిన అయితే పంపిణీ చేస్తున్నారండి. ఇక యథావిధిగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా హాస్టల్స్‌లో ఉండి చదువుతూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళందరూ కూడా అకౌంట్‌లకైతే డబ్బులైతే వేసేస్తారండి. ఇక నార్మల్‌గా పెన్షన్ తీసుకునేవారు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారు పెన్షన్ తీసుకునే టైంలో వారి దగ్గరైతే వారి యొక్క పెన్షన్ కార్డు, ఆధార్ కార్డ్ అయితే పెట్టుకునైతే ఉండాలండి. అప్పుడే వారికైతే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతదండి. అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ కార్డులు ఉన్నట్లయితే గనక, ఆ కార్డులు అందరూ కూడా మార్చుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే పెద్దవారు ఉంటారో పెన్షన్ తీసుకునే టైంలో వారి యొక్క వేళ్ళనేది ఫింగర్స్ అనేది బాగా అరిగిపోయి ఉంటాయండి. అలా అరిగిపోయినా సరే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్ర డివైసెస్ అయితే కొత్త డివైసెస్ అయితే తీసుకొచ్చిందండి. ఆ డివైసెస్‌తోనే పంపిణీ అయితే చేస్తారండి. ఇక మీరైతే థంబ్ అనేది జస్ట్ అట్లా వేస్తే చాలు కంపల్సరీ మీ యొక్క పెన్షన్ అనేది వస్తుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త డివైసెస్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ కూడా ఇన్‌స్టాల్ చేసి అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతదండి. ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది సజావుగా వెంటనే కూడా మనకి 1 డేలోనే మొత్తం అందరికీ కూడా పెన్షన్ ఇచ్చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఈ రకంగా పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా వచ్చినాయండి. ఇక పెన్షన్ పంపిణీ చేసే టైంలో ప్రధానంగా ఎవరైతే కొత్తగా పెన్షన్‌లొచ్చిన వాళ్ళుంటారో అలాంటోళ్ళందరూ కూడా పెన్షన్ కార్డ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా వారు పెన్షన్ కార్డ్ తీసుకోవడానికి వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది వారి దగ్గరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కొత్తగా పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ విధంగా అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో సో, దివ్యాంగులు ఉన్నవారు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా రేషన్ పంపిణీ అనేది డోర్ డెలివరీ అయితే చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి. సో, మనకి 26వ తేదీ నుంచే ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే ప్రతి నెల కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే 26వ తేదీ నుంచి ఉన్నటువంటి 4, 5 రోజులు కూడా డోర్ డెలివరీ అనేది చేస్తామని చెప్తున్నారు. అంటే డీలర్ల చేత చేయమని చెప్పారు. ఈ 4, 5 రోజులు కూడా డోర్ డెలివరీ అయితే వారికైతే చేసేస్తారండి. ఇక్కడ సామాన్యులు ఎవరైతే ఉన్నారో అలాంటోళ్ళైతే తీసుకోకూడదండి. ఓన్లీ దివ్యాంగుల ఇంట్లకెళ్ళే ఇక్కడ డోర్ డెలివరీ అయితే ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ చేస్తారు. మిగతా వారికైతే నార్మల్‌గా ఒకటో తేదీ నుంచి అయితే రేషన్ షాప్స్‌లోనే రేషన్ అయితే ఇస్తారండి. అక్కడికెళ్ళి మీరైతే తీసుకోవచ్చు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అది కూడా ఈ నెల నుంచే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి, ఈ నెల నుంచి అందరికీ కూడా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ ఏయైతే వాహనాలుంటాయో, ఎండియో వాహనాలుంటాయో అలాంటి వాహనాలని మళ్ళీ తీసుకొచ్చి రేషన్ వాహనాల్ని ఇంటి దగ్గరికి పెట్టి వారికైతే రేషన్ అయితే ఇస్తారండి. దివ్యాంగులకు మాత్రమే ఈ విధంగా ఇస్తారు. మిగతా వారందరూ కూడా యథావిధిగా వచ్చే నెల 1 నుంచి అయితే ఎళ్లి రేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి కామెంట్లు చూస్తే గనక, కామెంట్ ప్రకారం చూస్తే గనక మనకి ఇక్కడ ప్రధానంగా పెన్షన్‌కి సంబంధించి అయితే అడుగుతున్నారండి. విడో పెన్షన్స్ కోసం అడిగినట్టుంది ఈ క్వెషన్ అనేది. మనకి పూర్తిగా అయితే మనకి క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఇక్కడేంటంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే మనకి 89,000 పెన్షన్స్, విడో పెన్షన్స్ ఏదైతే స్పౌస్ పెన్షన్స్ తీసుకొస్తుందో, ఆ యొక్క పెన్షన్‌కి సంబంధించి 1 మంత్ అయితే టైమ్ ఇచ్చిందండి. ఆ టైంలో ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పెన్షన్‌లు మార్చుకోవాలనుకుంటున్నారో అలాంటోళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. అలా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం పెన్షన్‌లయితే కంపల్సరీ అయితే వచ్చినియండి. కంపల్సరీ మీరు అప్లై చేసుకోలేదు అంటే గనక మీ నేమ్ అనేది రాకపోవచ్చండి చాలా వరకు. ఎందుకంటే అప్లై చేసుకున్న వరకు మాత్రమే వస్తుందండి. అది కూడా 1 మంత్ అయితే ఇచ్చింది. ఎప్పుడో మేము అప్లై చేసుకున్నామని కాదండి. ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే టైమ్ ఇచ్చారో అప్పుడు అప్లై చేసుకుంటేనే ప్రైమరీగా ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్టివ్‌లో ఉంటుంది కాబట్టి మీకైతే వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఒకవేళ గనక ఇప్పటికి కూడా మీకు
ఇంకా రాలేదంటే గనక కంపల్సరీ మీరైతే రీజన్ కనుక్కోండి ఎందుకు రాలేదని జెప్పేసి. సో, ఫర్దర్‌గా మీరు అప్లై జేసుకోవడానికైతే ట్రై జేయండి. అప్పుడు కంపల్సరీ మీకైతే ఈ యొక్క పెన్షన్ అయితే యాక్టివ్ అయితే అవుతది. భర్త చనిపోతే గనక భార్యకైతే పెన్షన్ అయితే కంపల్సరీ ట్రాన్స్‌ఫర్ అవుతదండి. కాకపోతే దానికి సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో, డ డె డ మనకేదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటాయో అదే విధంగా ఇలాగా ఎప్పుడైతే చనిపోయిన సర్టిఫికేట్ ఉంటుందో ఈ రకంగా ఏంటంటే, ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టినట్లయితే గనక కంపల్సరీ డెత్ సర్టిఫికేటు, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డ్స్, ఈ ప్రూఫ్స్ అన్ని ఇచ్చినట్లయితే గనక కంపల్సరీ మీకైతే పెన్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, మీకైతే ఎవరైతే ఉంటారో వైఫ్‌కి, ఆ వైఫ్‌కైతే పెన్షన్ అయితే పొందొచ్చండి. ఇక ఫర్దర్‌గా చూసుకుంటే గనక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం అయితే ఇక్కడ క్వెషన్ అయితే ఒకటొచ్చిందండి. దీని ప్రకారం చూస్తే గనక ఇక్కడ ప్రైమరీగా ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది సో, హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో మీ జిల్లాకి సంబంధించి వారైతే ఈ యొక్క లోన్స్ అయితే మనకి శాంక్షన్ అయితే చేస్తారండి. త్రూ ఏంటంటే మనకి సచివాలయాల ద్వారానే ఇప్పుడైతే ఈ యొక్క లోన్స్ అయితే మనకి వస్తున్నాయండి. అంటే మనకి ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్రూ మన సచివాలయం ద్వారా చేసుకోవచ్చు. లేదంటే గనక ఏదైతే ఎమ్మెల్యే ఆఫీసులుంటాయో, ఆ ఎమ్మెల్యే ఆఫీసుల త్రూ ద్వారా వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మనమే అండి అప్లికేషన్ అయితే ఇవ్వచ్చు. లేదంటే గనక సో, మన ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పంచాయతీ లెవెల్‌లో ఉంటారో పంచాయతీ ఆఫీసర్లు సో, వీరికిచ్చినా సరే ఈ యొక్క అప్లికేషన్ అనేది పెడతారండి. కాకపోతే ఒకవేళ గనక దీనికి సంబంధించి మీకేం తెలియలేదంటే గనక సో, కంపల్సరీ మీరు గ్రామ వార్డు సచివాలయానికెళ్ళండి. అక్కడ వాళ్ళు అడిగినట్లయితే చెప్తారు. సో, వారైతే మీకు ఏ విధంగా అప్లై చేయాలో చెప్తారు. అప్లై చేసుకుంటే గనక దాన్ని వారు ఆన్‌లైన్ చేస్తారండి. ఆన్‌లైన్ చేసిన తర్వాత మీకు సంబంధించి లోన్ అనేది యాక్టివ్ చేయడం అయితే జరుగుతది. అయితే ప్రెజెంట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా తీసుకున్నటువంటి లోన్స్ ప్రెజెంట్ అయితే చూస్తున్నారు. అదేవిధంగా సో, గతంలో ఏవైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో దానికి సంబంధించి ఇళ్లలు కట్టుకుంటే గనక వారికి సంబంధించిన లోన్స్ అయితే ఉన్నాయండి. అవి మాత్రమే ప్రెజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ న్యూగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. కాకపోతే ఇవన్నీ కూడా ఒకేసారి అయితే మనకి ఒకేసారి అందరికి కూడా పేమెంట్‌లయితే పడడం అయితే స్టార్ట్ అవుతాయండి. అంటే ఫస్ట్ గుంట ఇందులో చూసుకుంటే గనక ప్రైమరీగా సో, మనకి పునాది లెవెల్‌లో మనం కట్టుకోవాల్సయితే ఉంటుందండి. కట్టుకున్న తర్వాత వారైతే లోను యాక్టివ్ చేస్తారు. మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వేస్తారండి. దాని తర్వాత సెకండ్ మనం ఒక స్లాబ్ ఏసి చూపించాలండి ఇలాగ మనకి స్టెప్ బై స్టెప్ మనం కట్టుకుంటా ఉంటే ఆ పేమెంట్ అనేది పడుతూ ఉంటుందండి. సో, అధికారులొచ్చి మనకి ఎప్పటికప్పుడు ఫోటోలది కూడా తీసుకోవడం అయితే జరుగుతది. ఇది ఫాలో అప్ చేయడానికి మీకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోన్ యాక్టివ్ అయిందో సో, పెట్టుకున్నారో అప్పుడైతే మీ ఇంటికొచ్చి అధికారులైతే సెర్చ్ చేస్తూ ఉంటారండి. ఎంతవరకు మీకు ఆ ఇల్లయింది అనే ఫోటోలయి తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మీరు సో, కంపల్సరీ మీకు సచివాలయాల ద్వారా ఎళ్లి మీరు అప్లై చేసుకోవచ్చండి. లేదంటే గనక సో, మీ కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసినా చెప్తారు. లేదంటే గనక ఎమ్మెల్యే ఆఫీస్ త్రూ ద్వారా కూడా ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా కూడా మీరైతే ఈ యొక్క అప్లికేషన్‌లనేది పెట్టుకోవచ్చండి. మీకైతే ఈ యొక్క లోన్స్ అయితే శాంక్షన్ అవుతాయండి. అయితే ఇన్ని రకాలుగా మీరైతే ఎళ్ళొచ్చండి. మీకు గనక తెలియకపోతే గనక సో, ఈ రకంగా అయితే మీరు ఈ యొక్క లోన్ అనేది పెట్టుకోండి. కాకపోతే అమౌంట్ అనేది సో, అందరికి పడేటప్పుడే మీకు అయితే ఈ యొక్క లోన్ అమౌంట్ అయితే పడతాయండి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంకా మనకి ఈ యొక్క పథకం సంబంధించి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంకా లేదు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ పథకం ద్వారా చూసుకుంటే గనక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,50,000 అయితే వస్తుందండి. ఎవరైతే ఇళ్ల స్థలం కలిగి ఉంటారో వారైతే పెట్టుకుంటే గనక వారికి 2,50,000 అయితే లోన్ అనేది వస్తదండి. ఆ లోన్‌తో దానికి సంబంధించి మిగతా డబ్బులు మీరేసుకొని మీరైతే మీ హౌస్‌ని అనేది కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. గతంలో చూసుకుంటే గనక ఇది చాలా తక్కువ ఉండేదండి. అంటే 1,80,000 ఉండేదండి. తగ్గించేసారప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ పెంచారు. 2,50,000 దాకా పెంచారు. సో, ఫ్యూచర్‌లో కూడా మళ్ళీ పెరగొచ్చండి. 3,00,000 దాకా కూడా వెళ్తదండి ఇది. వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్నయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇక ఈ యొక్క పథకం సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఈ యొక్క పథకాలకు సంబంధించి నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.